మీకు తెలుసా, వేల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్లు తమ సివిలైజేషన్ను నిర్మించారు. అంటే వాళ్ళు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్, అంటే భూమికి బయట గ్రహాల నుంచి వచ్చిన జీవులతో సంబంధం ఉన్నారని, అందుకు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు ఈజిప్షియన్లు. వాళ్ళు ప్రత్యేకంగా అందుకోసం ప్రయత్నించామని, భవిష్యత్తులో వచ్చే తరాలకు ఈ విషయం తెలియకూడదని చూశారని చెబుతున్నారు. అంటే వాళ్ళు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్తో పాటు తమకు సంబంధించిన ఆధారాల గురించి చెరిపేశారు. అయితే వాళ్ళు తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు జ్ఞానానికి సంబంధించిన ఆధారాలను పూర్తిగా తొలగించలేకపోయారు. వాళ్ళు ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారి సహాయంతో పిరమిడ్లను నిర్మించారు. ఈ రోజుల్లో మనం విజ్ఞానం, సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిన ప్రతి విషయం వెనుక ఉన్న కారణాలను కనిపెట్టగలుగుతున్న పిరమిడ్ల రహస్యం మాత్రం ఇప్పటికీ పూర్తిగా రహస్యంగానే ఉంది. గీజాలో కొన్ని అద్భుతమైన నిజాలున్నాయి. అవి తెలుసుకున్నప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతుంది. పిరమిడ్లు మరియు ఏలియన్ల సంబంధం గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మీ మైండ్లో వచ్చే అనేక ప్రశ్నలకు ఈ వీడియో సమాధానం చెబుతుంది. సుమారుగా 4500 సంవత్సరాల క్రితం ఫారో కుఫు అనే ఈజిప్షియన్ రాజు ప్రపంచంలోని అతిపెద్ద పిరమిడ్ను నిర్మించారు. అది గీజాలోని గ్రేట్ పిరమిడ్లో ఒకటి. ప్రతి పిరమిడ్ ఎంతో గొప్పదే, కానీ కుఫు నిర్మించిన పిరమిడ్ ప్రత్యేకమైంది. ఇది కేవలం పెద్దదే కాక నిర్మాణ పద్ధతి, ఖగోళ సంబంధం, గణిత నియమాల ప్రకారం నిర్మించబడిన ఒక అద్భుతం. అప్పట్లో, అంటే ప్రపంచంలో కంపాస్ కనిపెట్టక ముందు ప్రజలకు దిశ గురించి స్పష్టమైన జ్ఞానం లేదు. తూర్పు ఎక్కడ, పడమర ఎక్కడ అన్నది వాళ్ళకి తెలీదు. అలాంటి సమయంలో గీజాలోని పిరమిడ్లు 4 దిక్కుల దశల్లో సరిగ్గా అమర్చబడ్డాయి. ఈ పిరమిడ్ల నిర్మాణంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలను బాగా ఖచ్చితంగా అనుసరించారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇదే నిజం. ఇలాంటి సంపూర్ణ అలైన్మెంట్ చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఈజిప్షియన్లకు దిశల గురించి మంచి జ్ఞానం ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ కాలంలో ఇటువంటి ఖచ్చితమైన దిశా జ్ఞానం ఉండడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పాలి. పిరమిడ్లను కేవలం 4 దిశలకు సరిగ్గా ఖచ్చితంగా సెట్ చేయడం కూడా ఒక గొప్ప విషయం. ఓరియన్ బెల్ట్ నక్షత్రాలకు అనుగుణంగా ఆ పిరమిడ్లను సరిగ్గా అమర్చడం ఇంకో అద్భుతం. కానీ ఇక్కడ అసలు గొప్ప విషయం ఏంటి అంటే, ఆ కాలంలో పిరమిడ్లను నిర్మించడం అంత సులభమైన పని కాదు కదా. గీజాలోని ఒక్కొక్క పిరమిడ్కు సుమారుగా 23 లక్షల స్టోన్స్ ఉపయోగించారు. ఒక్కొక్క స్టోన్ బ్లాక్ బరువు సుమారుగా 2 నుంచి 2.5 టన్నుల వరకు ఉంటుంది. ఇంకొక బ్లాక్ అయితే దాదాపుగా 60 టన్నుల వరకు బరువు ఉంటుంది. ఇంతటి భారీ రాళ్లను ఎత్తి ఖచ్చితంగా అమర్చడమే కాకుండా వాటిని మెత్తగా, గట్టిగా, ప్రెసిషన్తో కట్ చేసినట్లు ఉండడం మాత్రం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పట్లో ఈ భారీ రాళ్లను తీసుకొచ్చేందుకు వాళ్ళు ఏదో ప్రత్యేకమైన టెక్నిక్ను ఉపయోగించుండాలి. అంతటి పెద్ద రాళ్లను ప్రెసిషన్తో కట్ చేసి, జత చేసి సాకెట్స్ లాగా అమర్చడం సాధారణ విషయం కాదు. పిరమిడ్లు కట్టేటప్పుడు మొదట కింద తరగతుల్లో రాళ్లను వేయడం సాధ్యమే అయినా, పై భాగాల్లోని అత్యంత ఎత్తైన చోట భారీ రాళ్లను పెట్టడం అనేది ఆధునిక సాంకేతికత లేకుండా అసాధ్యం. అప్పుడు ఎలాంటి క్రెయిన్లు, ట్రాన్స్పోర్టేషన్ వాహనాలు లేకుండా ఇంత బరువైన క్రెయిన్లను పైకి ఎత్తడం ఎంత పెద్ద పని. ఎలాగైనా ఇది సాధ్యం అయ్యిందంటే అవిశ్వసనీయమైన టెక్నాలజీ ఉపయోగంలో ఉండుండాలి. పిరమిడ్ యొక్క బేస్ చుట్టూ ఉన్న సర్కంఫరెన్స్ మరియు పిరమిడ్ యొక్క ఎత్తును తీసుకుని లెక్కించితే వాటి నిష్పత్తి అచ్చం పై విలువకు సమానంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నప్పుడు సైంటిస్టులు కూడా నివ్వెరపోతున్నారు. బహుశా అప్పటి ఈజిప్షియన్లు గణితంలో చాలా తెలివైన వాళ్ళు కావచ్చు. అందుకే ఇక దిశల గురించి కూడా వారికి మంచి అవగాహన ఉండొచ్చు. కానీ అప్పటి కాలానికి చాలా ముందే వాళ్ళు ఇంత గణిత శాస్త్ర, ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని ఎలా పొందారు? ఈజిప్ట్లో ఉన్న టెంపుల్ ఆఫ్ ఫెరెన్సెట్ దేవాలయంలో కొన్ని విశేషమైన కార్వింగ్స్, అంటే రాతిపై చెక్కిన ఆకృతులు కనిపిస్తాయి. అక్కడ మీరు హెలికాప్టర్ లాంటి ఆకృతులను, కార్ల లాంటి చిహ్నాలను, యూఎఫ్ఓ వంటి రూపాలను కూడా చూడొచ్చు. ఇవి ఏవి ఫోటోషాప్ చేయబడినవి కావు. ఇవి నిజంగా అక్కడ ఉన్న అసలు రాతిపై కనిపించే కార్వింగ్స్. ఇది 100% రియల్. మీరు ఊహించుకున్నట్టుగా ఇవి నిజంగానే హెలికాప్టర్, కారు, యూఎఫ్ఓలు గుర్తులు వచ్చేలా ఉన్నాయి. అవును కదా. ఇక్కడ కనిపించే కార్వింగ్స్ చూస్తే అవి ఫ్లయింగ్ కార్లలా, యుద్ధంలో ఉపయోగించే ట్యాంకర్స్లా కనిపిస్తాయి. మీరు కూడా ఈ దృశ్యాలను చూస్తే ఏవైనా కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయొచ్చు. 4500 సంవత్సరాల క్రితమే ఈజిప్ట్ ప్రజలు ఫ్లయింగ్ కార్లు, ట్యాంక్లు ఎలా చిత్రీకరించారు? వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుసు? వారు అప్పుడు ఆకాశంలో ఏదో చూడగలిగారు. వాళ్ళు చూసిన దాన్ని కార్వింగ్ రూపంలో చెక్కారు అనేది చాలా మంది నమ్ముతున్నారు. వేల సంవత్సరాల క్రితం ప్రజలు కార్లను, ట్యాంక్లను మరియు యూఎఫ్లను చూశారంటే ఆ ఆకాశంలో భూమిపై ఎలాంటి ఆధునిక సివిలైజేషన్ ఉందో, లేదా ఇతర గ్రహాల నుంచి వచ్చిన ఏదైనా అధునాతన నాగరికత భూమిపై వచ్చింది అన్న సంకేతాలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక ఈజిప్ట్ను పాలించిన ఫారావోలు వాళ్ళు నిజంగా ఏలియన్లేనా, లేక మనుషులు మరియు ఏలియన్ల మిశ్రమంగా హైబ్రిడ్లా ఉన్నారా అనేది తెలియదు. ముఖ్యంగా 18వ రాజవంశానికి చెందిన 10వ రాజు గురించి మాట్లాడుకున్నప్పుడు అతను తనకు ముందు ఉన్న అన్ని రాజుల కంటే చాలా భిన్నంగా ఉండేవాడు. అతను ఈజిప్ట్లో మతం స్థాపించిన వ్యక్తి. కానీ అతను ఇతర దేవుళ్లను గౌరవించకుండా కేవలం ఒకే ఒక్క దేవుణ్ణి గౌరవించేవాడు. ఆ దేవుడు అటన్, అంటే సూర్యుడి డిస్క్ నుంచి వెలుగులను ప్రసరించే ఒక ఆధ్యాత్మిక శక్తి. అతని ముఖం, తల ఆకారాన్ని చూసినప్పుడు అది మామూలు మానవుడి ముఖం కాదని స్పష్టంగా అర్థమవుతుంది. అఖైనాటెన్ కాలంలో ఉన్న ఆ చిత్రాలు కూడా ఇదే సూచిస్తున్నాయి.
ఏలియన్లు కేవలం ఈజిప్ట్లోనే కాదు, భారత్ వంటి ఇతర ప్రాంతాల్లో కూడా తమ సంబంధాన్ని చూపించాయి. పూర్వకాలం నుంచి ప్రపంచంలోని అనేక నాగరికతల్లో ఏలియన్లకు సంబంధాలున్నాయి. వాటిపై కూడా మంచి ఆధారాలే ఉన్నాయి. అయితే అవన్నీ మరో విడత వీడియోలో తెలుసుకుందాం. మరి ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆకాశం నుంచి వచ్చిన వాళ్లతో ఈజిప్ట్ ప్రజలకు ఎప్పుడూ సంబంధం ఉందని తెలుస్తోంది. కానీ అఖేనాటి తర్వాతి కాలంలో ఈ సంబంధాన్ని పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అసలు వాళ్ళు ఎందుకు అలా చేశారు అనే విషయం స్పష్టంగా తెలీదు. అయితే అఖేనాటక్ పరిపాలన సమయంలో అనేక విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇవన్నీ ఆ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సంబంధాలను దాచేందుకు జరిగిన చర్యలే అని భావించొచ్చు. ఇవన్నీ తెలుసుకున్నాక ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఈజిప్ట్ ప్రజలు ఎందుకు అంత ప్రగతిశీలంగా అత్యాధునికంగా ఉన్నారు, ఎందుకు వారి సమాజం ఇతర సమాజాల కంటే ముందుంది అన్నది. ఇది వారి మీద ఏలియన్ల ప్రభావం వల్ల అయి ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏలియన్లు ఎందుకు ప్రత్యేకంగా ఈజిప్షియన్ ప్రజలపైనే ఆసక్తి చూపించారు అనేది. దీని గురించి మిగతా వీడియోస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.